హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఫిబ్రవరి 7న తండేల్ అనే సినిమా రాబోతుంది. మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే తండేల్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఆర్ట్ విషయంలో కానీ దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువగా జరిగిందనమాట. సో ఎందుకంటే ఇది జనరల్ సినిమా కాదు, అంత ఎక్కువగా సీ బ్యాక్ డ్రాప్ లో ఉండి అందరికి తెలిసిన కథనే కొత్తగా చూపించాల్సిన అవసరం ఉండేసరికి ఏంటంటే దీని మీద చాలా ప్రీ ప్రొడక్షన్ చేశారు. సో మరి తండేల్కి అంత అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేసిన నాగేంద్ర గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. అంటే మీరు ఏం చేసినా బ్రహ్మాండం అన్నట్టుగా లాస్ట్ టైం హనుమాన్ చేశారు, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించేశారు. ఇప్పుడు మళ్ళీ తండేలు అంటున్నారు. ఇది కూడా ఇది మరో రకమైన ప్రపంచం అనమాట. సో అంటే ఆర్ట్ డైరెక్టర్ కి ప్రతి సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అవసరం, ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైనర్ అనే అవసరం ఉంటది కానీ బట్ కాకపోతే ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ వలన సినిమా ఎలివేట్ అయ్యేది, స్టోరీ ఎలివేట్ అయ్యే సినిమాలు దొరకడం అనేది చాలా అరుదు అనమాట. మీకు అంటే బ్యాక్ టు బ్యాక్ మహా యజ్ఞం మీద చేసినట్టున్నారు. బ్యాక్ టు బ్యాక్ అన్ని అలాంటి సినిమాలే జరుగుతున్నాయి. సో మరి తండేల్ అనే వరల్డ్ మాకు ఇప్పటికే చూపించిన వరల్డ్ చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఓవరాల్ గా తండేల్ అనే వరల్డ్ ఎలా ఉండబోతుంది? ముందుగా తండేల్ మూవీకి నాకు ఫస్ట్ చందు గారు మన ఐటీసీ కోహినూర్లో స్టోరీ ఒక 3 hours నేరేషన్ ఇచ్చారండి. జనరల్ గా మనకి ఏదైనా స్టోరీ విన్నప్పుడు ఒక 3 hours స్టోరీ వినాలంటే కొంచెం మనకి స్లీపింగ్ రావడం ఇలా నాకు జనరల్ గా జరుగుతూ ఉంటది. నాకు ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా నేను ఇన్వాల్వ్ అయిపోయాను. నాకు విజువలైజ్ చేసుకున్నాను, అంత కనెక్ట్ అయింది అనమాట. నాకు చాలా బాగా నచ్చిందండి. చందు గారు నేరేషన్ అంతా చాలా బాగా ఇస్తారు అన్నమాట. అక్కడే మనం సినిమాని ఎక్కువ లవ్ చేశారు. ఎప్పుడైతే మన సినిమాని బాగా నచ్చేసిందో అండి, అక్కడ నుంచి మన మైండ్ లో లేయర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. అంటే దీనికి ఇలా సెట్ వేయాలి, ఇలా వేయాలి. ఈవెన్ మీకు హనుమాన్ కూడా అలా ఎగ్జైట్ చేసిన సినిమా అండి. సేమ్ ఆ ఎగ్జైట్మెంట్ నాకు దీంట్లో కూడా తండేల్లో కూడా వచ్చింది అనమాట. అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని జరుగుతాయి. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా, అంటే మాకు వచ్చిన మెటీరియల్ చూసుకుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ముందే ఒక 2-3 షిప్స్ తయారు చేసి వాటిని ఇక్కడ నీళ్లలో చేసి అంతా చేశారు. అంటే ఎలా జరిగింది ప్రీ ప్రొడక్షన్? అంటే అంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం అంటే సీ కండిషన్స్ ను బట్టా, లేదంటే సినిమా డిమాండింగ్ ఏంటి? అంటే యాక్చువల్ గా ఇప్పుడు చందు గారు ఎప్పుడైతే కథ చెప్పారో అండి, కథ చెప్పారంటే సడన్ గా జరిగిపోయింది. యాక్చువల్ గా టీమ్ లో ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత ఫస్ట్ నేనే ఎంటర్ అయ్యానండి. మిగతా టెక్నికల్ తో కంపేర్ చేస్తే నేనే ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన వెంటనే కథ చెప్పారు, చాలా ఎగ్జైట్ అయ్యాను. దీన్ని ఇలా చేయాలి అలా చేయాలనుకున్న టైంలోనే ఇమీడియట్లీ ఏదైతే మన స్టోరీ చేస్తున్నామో మచిలేశ్వరం అనే విలేజ్ అండి, శ్రీకాకుళంలో ఉన్న విలేజ్ కి టీం అంతా వెళ్ళాలని చెప్పేసి నన్ను కూడా పిలవడం జరిగింది. నేను వెళ్ళానండి. నాగ చైతన్య గారు, చందు గారు, బనివాస్ గారు, జస్ట్ అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అంతే అండి. మనం అంటే ఒక రెస్పెక్ట్ అనమాట అండి. అంటే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ సంబంధించి తెలుసుకోవాలి, ఒక సినిమా చేస్తున్నాం అంటే దాని గురించి క్లియర్ తెలుసుకోవాలని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ కూడా ఆ కేర్ తీసుకోవడం. జనరల్ గా అన్ని సినిమాలు ఏంటి, కథ రియల్ స్టోరీ జరుగుతుంటాయి, చెప్తుంటాము, వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అలా కాదు, బనివాస్ గారు ఏంటంటే ఫస్ట్ అందరూ చూడాలి, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే మన మూవీలో క్యారెక్టర్ ఉన్నారో ఆ క్యారెక్టర్ ఆ ఊర్లో ఉంటారు అన్నమాట. అక్కడికి ఇప్పుడు ఎలైవా ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కలవడం జరిగిందండి. తండేల్ రాజు ఆయన పేరు కూడా, అతను ఎర్రయ్య లాంటిది పేరు ఉందండి. ఓకే ఓకే. బట్ చాలా మంచి వాళ్ళు అన్నారు కూడా అండి. చేతు గారు ఎలాగా ఒక మంచి ఇది ఉంటుందో వాళ్ళు కూడా అలాగే మంచి హ్యూమన్ బీయింగ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీని మేము వెళ్ళి కలిసి వాళ్ళు మాకు అన్ని వండి పెట్టి వాళ్ళ ఇంట్లో భోజనం చేసామండి అందరం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, ఏదో సినిమా చేస్తున్నారు ఏదో అంటారులే అంతేగాని అనుకున్నారు. కానీ అలాంటిది అక్కడికి వెళ్ళడం కానీ అక్కడే నేను ఫస్ట్ టైం అంటే చైతన్య గారు కూడా ఆయన ఎంతగా ఈ సినిమాని ఇష్టపడుతున్నాడు. అంటే జనరల్ గా మనం ఏంటంటే ఒక సినిమా చేయాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటే మనలో ఒక మోటివేషన్ వస్తుంది. అలాగా దేవన్ నుంచి అండి, బనివాస్ గారు, చందు గారు, హీరో గారు అంటే బట్ అంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళడం కానీ బట్ హీరో అంటే వచ్చి చేయడం అనేది అది చాలా రేర్ కదా. అంటే ఇప్పుడు రియల్ ఎలా ఉందో ఇప్పుడు, ఎందుకంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారో చేసేస్తే సరిపోతుంది. అవును. బట్ కాకపోతే చైతన్య గారు కూడా అంత ఇదే చేయడం అనేది గొప్ప విషయం కదా. అవునా, 100% అండి. మేము వెళ్ళి అంటే వాళ్ళు చాలా చిన్న హౌసెస్ అండి, చాలా కాంపాక్ట్ అనమాట. మొత్తం అందరు క్రౌడ్ అంతా వచ్చేసారు, బిల్డింగ్ మీద ఎక్కేసారు, అవి ఎక్కడ పడిపోతాయి అని ఒక టెన్షన్. అట్లాంటి సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళి వాళ్ళు వండి పెట్టింది తినడం కానీ వాళ్ళ ఇంటరాక్షన్ అంటే వాళ్ళలో ఒక ఎమోషన్ ఉంటుంది చూడండి. వాళ్ళు చెప్పిన చైతన్య వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేశారు, మీరు ఎలా భయపడ్డారు, అలా వస్తాం అనుకున్నారా,
ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళు ఒక్కొక్క విషయం చెప్తుంటే నాకు కూడా కొన్ని కొన్ని విజువల్స్ అన్ని కొత్త కొత్త విషయాలు తెలిసి మీకు ఉపయోగపడింది. ఆ విషయాల్లో నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ నాకు క్రియేట్ అయిందండి. ఓ పాకిస్తాన్ ఇలా ఉంటది, మనం ఏంటంటే పాకిస్తాన్ మనం వెళ్ళలేం, మనం మిగతా లొకేషన్ చూడొచ్చు కానీ పాకిస్తాన్ చూడలేం కాబట్టి అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతను ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఇలా ఉండేది జైల్లో, వీక్లీ ఇలా ఉంటది వెళ్తామని హోప్ ఉందా లేదా అని హీరో గారు అడిగి తెలుసుకుంటున్నప్పుడు అతను చెప్పే దాంట్లో నుంచి నాకు బ్యాక్గ్రౌండ్ అండి, విజువల్స్ బ్యాక్గ్రౌండ్స్ అని, ఓ అట్మాస్ఫియర్ ఇలా ఉంటది, అక్కడ సెంట్రీస్ ఇలా ఉంటారు, ఇవన్నీ కూడా మనకు సెట్ ఫామ్ అవడానికి. అట్లాగే వాళ్ళ లైఫ్ స్టైల్ అండి, అంటే వాళ్ళ ఇల్లు ఇలా ఉంటాయి. జనరల్ గా ఏంటంటే మీకు ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ, మన జనరల్ గా విలేజెస్ అన్ని ఒకలా ఉంటాయండి. ఫిషర్మెన్ కమ్యూనిటీ కొంచెం ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళ కలర్స్ కానివ్వండి, ఆ హౌస్ కలర్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాపర్టీస్ కొంచెం కాంట్రాస్ట్ గా ఉన్నాయి, కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి. అది మనం కలర్ ప్యాలెట్ తీసుకురావాలి, రియలిస్టిక్ గా ఉండాలి, సినిమాటోగ్రఫీకి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ రావాలి, క్వాలిటీ కూడా ఉంటది, రియాలిటీ ఉంటది. అదండి, దానికోసం వర్క్ చేసామండి అక్కడ నుంచి. బట్ అంటే చైతన్య గారు జనరల్ గా కొంచెం అంటే అంటే బాగా ఓపెన్ అప్ అలా ఉండ రిజర్వ్ ఉన్నట్టు ఉంటారు. బట్ కానీ అన్ని విషయాలు అడిగి తెలుసుకుని మరి ఆయన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యంటారా? ఈ మూవీలో చైతన్య గారు అంటే, మన జనరల్ గా చైతన్య గారు అంటే కొంచెం ఇంట్రోవర్ట్ అండి ఆయన. ఏంటంటే ఇంటర్నల్ గా చాలా ఉంటది అనమాట, బట్ అది బయటికి చూపించరు. నేను చూసానండి దగ్గరగా ఈ మూవీలో ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఆయన ట్యాన్ అవడానికి, అంటే ఒక మేకప్ తోనే ట్యాన్ చేయకోకుండా మామూలుగా కంప్లీట్. మేము బాగా అప్పుడు చాలా హీట్ ఉండేదండి బీచ్ లో, ఫుల్ వేడి అనమాట. అసలు ఒక 2-3 మినిట్స్ కూడా మనం షాడో లేకుండా ఉండలేని పరిస్థితి. అట్లాంటి ఆయన గొడుగు వాడలేదండి, ఎక్కడ గొడుగు వాడలేదు, ఎక్కడ నీరసం లేదు. ఎండలో ఉంటే ఆటోమేటిక్ నీరసం వచ్చేస్తుంది, చాలా ఎనర్జెటిక్ గా. షాక్ అనమాట నేనే, అంటే నా వల్ల కాలేదండి. అదే ఆయన 2 మినిట్స్ ఎండలో ఉండలేకపోయాను. అలాంటిది కంప్లీట్ ఒక శాండ్ ఫైట్ చేసామండి. శాండ్ ఫైట్, వాటర్ బ్యాక్డ్రాప్ లో ఒక శాండ్, చెట్టు చూసిన చుట్టూ శాండ్, వాటర్ అండి. ఇంకా నార్మల్ గా ఉండే ప్లేస్ కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటది అక్కడ. కంప్లీట్ ఆ ఫైట్ అంతా ఆయన గొడుగు వాడలేదండి, ఎండలోనే నిల్చునేవాడు. షార్ట్ లేనప్పుడు కూడా ఎండలోనే ఉన్నాడు అనమాట. ఎందుకంటే న్యాచురల్ ట్యాన్ అవ్వాలి, ఎందుకంటే మేకప్ చేస్తే కూడా అది ఇప్పుడు చిన్న ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. ఎందుకు టఫ్ ఏంటంటే అండి, మాకు అండర్ వాటర్ ఇన్ని సీ చేసాం, మేకప్ చేస్తూ కూడా త్వరగా పోయేది. ఒక షాట్ లో డార్క్ గా ఉండేవాళ్ళు వెంటనే ఫేర్ కనిపించేవాళ్ళు. అందుకని ఆయన ఏంటంటే న్యాచురల్ గా ట్యాన్ అవ్వాలి అనే దాని మీద చాలా కష్టపడండి. అంటే కష్టపడడం ఏంటంటే అక్కడే మనకు సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ప్యాషన్ ఉందని తెలుస్తుంది. అప్పుడు మనం ఏముందంటే హీరోని ఇంత వర్క్ చేస్తున్నాడంటే ఇంకా మనం ఎంత వర్క్ చేయాలి అనే దాని మీద ఈ సినిమాకి చాలా డీటెయిలింగ్ అండి, ఎక్కడ కూడా మనం వదలకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ అన్ని ఇస్తుంది. ప్రొడక్షన్ హౌస్ ఒక అంటే గీతార్ట్స్ నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ హౌస్ సినిమాలు చేయడం ఓకే, కానీ దీన్ని వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా, అంటే ఇది 100% నమ్మకం పెట్టేసి ప్రాణం పెట్టేసి అంటారు, అలా చేసినట్టు అనిపించింది మాకు నుంచి. అంటే ఈ సినిమా అంటే ఏదో ఒక రిలీజ్ డేట్ లాక్ చేసుకునే దానికి ఇబ్బంది పడకూడదు అన్న థాట్ లో అన్ని ఎవ్రీథింగ్ చేసినట్టున్నారు కదా. అట్లాగే అంటే మీకు ధృవ తర్వాత అనుకుంటాను గీతార్ట్స్ లో ఒక పెద్ద సినిమా రావడం అంటే, అంటే వాళ్ళకి పెద్ద సినిమాలు చేయడము, హిట్ సినిమాలు చేయడం అనేది కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి సినిమా కూడా ఒక ఆడియన్స్ ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారు. బట్ అలా అని చెప్పేసి ఫిషర్మెన్ కమ్యూనిటీ అనేది ఒక డాక్యుమెంట్ లా రాకూడదు. అవును, అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఆడియన్స్ కి ఒక కొత్త విజువల్ రావాలి. అంటే దానికి ఎక్కువ వర్క్ చేసాం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేసామండి. అదే ఇందాక మీరు అడిగినట్టు ఏంటంటే ఆ బోర్డ్స్ అన్ని పెట్టుకొని చూసుకోవడం కూడా అన్ని ముందే రెడీ చేసుకున్నారు కదా, బోర్డ్స్ అన్ని డీటెయిలింగ్ ఎలా ఉండాలి ఏంటది, అంటే అసలు జాగ్రఫీ ఎలా ఉండాలి, ఇప్పుడు పాకిస్తానీ జైలు మనకి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక చిన్న మేనేజర్ చేసుకున్నామండి. అలాగే బోర్డ్ సీక్వెన్స్ చాలా పెద్ద సీక్వెన్స్ అనమాట. అది మన వాటర్ మీద ఎంతసేపు ఉండొచ్చండి బోర్డ్ సీక్వెన్స్ అనేది దీంట్లో? బోట్ సీక్వెన్స్ ఉంటుందండి నాకు తెలిసి ఒక 15 మినిట్స్ వరకు. ఓకే, అంటే ఫైట్ లా కాదండి, సముద్రం మీద ఒక పెద్ద ఒక ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, ఫైట్ కాదు. అంటే సముద్రంతోనే ఫైట్ అండి అంతే. సముద్రం విజృంభిస్తే ఎలా మనం బయటపడతాం అన్నది.
అంటే మీరు చెప్తుంటే మాకు అర్థం ఉందండి, ఒక విజువల్ వండర్, విజువల్ ఫీస్ట్ ఉండబోతున్నారు స్క్రీన్ మీద అని చెప్పేసి. సో మరి అంతా ఇప్పుడు సముద్రంలో మామూలుగా చేయాలంటేనే చాలా ఇది కదా, మరి దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ బోట్ కూడా తిరగబడిపోయిందని మీ శ్యామ్దత్ గారు చెప్పారు ఆల్రెడీ. సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి సముద్రంలో? అదేంటంటే రిక్కీకి వెళ్ళామంట ఒకసారి, సీలో రిక్కీకి వెళ్ళి ఒక ప్లేస్ కొన్ని ప్లేస్ ని ఐడెంటిఫై చేయడానికి కోసం వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్ గా మా యాంగిల్ ఏంటంటే డిఓపి కానీ డైరెక్టర్ గానీ నా యాంగిల్ ఏంటంటే ఎక్కడ బాగుందంటే అక్కడికి వెళ్దాం ఫస్ట్ అనిపిస్తుంది అనమాట. అలా మనం వెళ్ళిపోమని చెప్పాం. వాళ్ళు కొన్ని ప్లేసులకి వెళ్తారు, కొన్ని ప్లేస్కి వెళ్ళరండి. అలాగా ఒక ప్లేస్ కి మనం చెప్పాము, వాళ్ళు కూడా చెప్పలేదు అది అక్కడ వెళ్ళకూడదు. స్టోన్స్ అంటే అక్కడ స్టోన్స్ అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. మీకు అలాగా వెళ్తూ వెళ్ళేసరికి ఒక దగ్గర స్ట్రక్ అయింది. ఏంటంటే స్టోన్స్ ఉన్నాయి కింద, అది వాటర్ లో తెలియలేదు. అదేమైంది, స్టోన్స్ లో స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయిన వెంటనే వాటర్ ఏంటంటే ఈవినింగ్ వేసరికి తగ్గుతూ వస్తుంది. మీకు తగ్గుతూ వచ్చినప్పుడు ఇంకా వాటర్ తగ్గే కొద్ది ఇంకా అది లాక్ అయిపోయింది కాస్త వాటర్ ఇలాగా మీకు ఎప్పుడైతే కొడుతున్నాయో అప్పుడు అది మెల్లమెల్లగా డౌన్ అవుతుందండి. డౌన్ అవుతుంది. మేమేమో దాంట్లో చందు గారు ఉన్నారు, నేనున్నానండి, శ్యామ్దత్ గారు ఉన్నారు, ఫైట్ మాస్టర్ వెంకట మాస్టర్ ఉన్నారండి, మిగతా కొంత ప్రొడక్షన్ టీము, మా సత్య గారు, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. అందరూ మెయిన్ టీం అండి. ఇంకా ఈ టీం లేకపోతే సినిమా లేదు మళ్ళీ. ఒక యాక్టర్స్ తప్ప అందరం ఉన్నాం. లేట్ అయిపోతుంది ఈవినింగ్, ఇంకా మెల్లమెల్లగా చీడపడిపోతే ఇంకా ఎవరో తెలియదు. మేము అదే మీకు ఎవరికైనా పిలుస్తుంటే కూడా వాళ్ళు ఏంటంటే అర్థం కావద్దండి, సముద్రం మీద శ్యామ్దత్ గారు చేతులుపుతుంటే వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అందరికి ఎవరికి వాళ్ళకి భయం ఉందండి, కానీ ఎవరు భయపడితే ఇంకొకరు భయపడతారని అందరూ జోక్ చేస్తున్నారు. ఇప్పుడు చందు గారుకి లాంగ్ ఇన్సిడెంట్ భయం ఉంది, చందు గారు కూడా కామెడీ చేస్తున్నారు, మీరు ఇంటికి ఫోన్ చేయండి ఇలా. తర్వాత శ్యామ్ గారికి చాలా భయం అండి, ఆయన అయితే భయం లేనట్టుగా నటిస్తున్నారు. ఇట్లా అందరూ అదే పరిస్థితి. ఒక ఫన్ ఉంది, బట్ ఆ ఫన్ కాస్త సీరియస్ అయితే ఏమవుతుందో తెలియదు అనే దాంట్లో ఈ సినిమాకి ఏదన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే అదే. ఫైనల్ గా సేవ్ అయ్యారు, వచ్చారండి ఒక వేరే బోట్ లో వచ్చి, ఆ బోట్ ఈ బోట్ నుంచి ఆ బోట్ కి రోప్ వేసుకొని షిఫ్ట్ అయ్యి సాహసమే చేశారు. చూడడానికి చాలా ఫన్ గా ఉంది, కానీ అది చాలా మెల్లిమెల్లిగా రిస్క్ అయిపోయి సీరియస్ అనేటివి కూడా ప్రమాదాలు కూడా ఇలాగే జరుగుతాయండి. అయితే మరి ఒరిజినల్ గా అంటే మీకు ఆల్రెడీ అనుకోకుండానే ఒక రిస్క్ ఎదురైంది కదా, మరి షూటింగ్ అంటే టైంలో రియల్ సీ మీద చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇచ్చారా చందు గారు, అంటే ఇలా ఉండాలి అలా ఉండాలంటే? ఎందుకంటే ఇది ఎవరికి తెలియంది, ఇప్పుడు ఎవరో ఒక అతను చెప్పిన దాన్ని బట్టి మీరు ఊహించుకున్న ఊహా చిత్రమే కదా. సో ఆయన సజెషన్స్ ఎంత వరకు ఉన్నాయి, మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు సముద్రం మీద చేసినప్పుడు? యాక్చువల్గా ఏంటంటే చందు గారికి కానీ నాకు కానీ అందరికి ఇది సీ మీద ఫస్ట్ టైం అండి. బట్ శ్యామ్ గారు ఇది వరకు ఉప్పని సినిమా చేశారండి. అవునవును ఒకసారి. బట్ సముద్రం మీద షూట్ చేయాలి అనుకుని స్టార్టింగ్ లో అనుకున్నప్పుడే గ్లిమ్స్ షూట్ చేసామండి. గ్లిమ్స్ షూట్ అప్పుడే శ్యామ్ గారు చెప్పారు, సముద్రం మీద మనం షూట్ చేయలేము, లైటింగ్ కావచ్చు, అది మూమెంట్, ఆ మూమెంట్ కి చాలా ఇబ్బందిగా ఉంటదండి. మనం అనుకున్న వర్క్ ఆ డీటెయిలింగ్ రావాలంటే ఒరిజినల్ సీ మీద చేయలేము అని బిఫోరే మేము ప్రిపేర్ అయిపోయి దానికి ఒక సెట్ రెడీ చేసుకుని మొత్తం వాటర్ బాడీ క్రియేట్ చేసుకుని దాంట్లో ప్లాన్ చేసామండి. అలా చేసాం కాబట్టి అంటే కొన్ని చేసామండి, సముద్రం మీదకి వెళ్ళి కొన్ని పాసింగ్స్ చేసాం, కానీ కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్ అంతా కూడా ఎక్కడ అంటే అదంతా శ్రీకాకుళంలో జరిగింది కాబట్టి అక్కడ చేశారా, లేకపోతే వేరే లొకేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి? ఇది మేము డిఫరెంట్ లొకేషన్ చేసామండి. యాక్చువల్ కథ జరుగుతున్నది మాత్రం శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్, బట్ అక్కడ కూడా చేసాం, అక్కడ కూడా కొంత షూట్ చేసాం. కాకపోతే ఏంటంటే మనకు ఆ ఫోటోగ్రఫీ వైజ్ కానీ లైటింగ్ ప్యాటర్న్ వైజ్ కానీ కొత్త లుక్ రావాలి అనడం కోసం చాలా లొకేషన్స్ రిక్కీ చేసామండి. ఈవెన్ మన ఇండియాకి అటు రెండు వైపులా ఉన్న సీన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అంటే రెగ్యులర్ గా మనకు ఒక లోకల్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ మీట్ అయినప్పుడు వాళ్ళు రెగ్యులర్ లొకేషన్ చూపిస్తున్నారు, ఇదివరకు షూటింగ్ జరిగిన లొకేషన్ చూపిస్తున్నారు. అలా కాదని చెప్పి నేను గూగుల్లో మొత్తం నేను జూమ్ చేసుకుంటూ అండి ఏ ప్లేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదైనా ఐలాండ్స్ ఎక్కడన్నా ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తే మనకు కర్ణాటక బార్డర్ కెన్నీ బీచ్ అని ఒకటి, అంటే చాలా 2-3 బీచెస్ సెలెక్ట్ చేసామండి. సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని తిరుగుతూ ఉంటే గూగుల్లో ఉన్నంత అందంగా కొన్ని లేవు. అలా ఫైనల్ గా మనకు లాస్ట్ ఇంకా టైం చాలా తక్కువ టైంలో ఒకటి కారవార దగ్గర ఒక బీచ్ ని నచ్చింది. అది చాలా ఎక్స్ట్రాడనరీ అండి లొకేషన్. అది ఒక సైడ్ వాటర్ బ్యాక్ వాటర్ ఉంటది, ఒక సైడ్ సీ ఉంటది, బట్ అక్కడక్కడ రాక్స్ స్ట్రక్చర్ ఉంటాయి. ఇంకా కరెక్ట్ గా ఈ సినిమాకి మేము ఏదైతే
చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు మేము ఒక ఇమాజిన్ చేసుకున్నాం, ఒక విజువలేషన్ ఉంటది కదండి, ఈ సినిమా ఇలా ఉండాలి అనుకుంటాం. దానికి యాప్ట్ గా ఉందండి. అక్కడ మేము సెట్ చేసుకున్నాం అనమాట. అక్కడ హీరో హౌస్, హీరోయిన్ హౌస్, ఇవన్నీ మన కథకు తగ్గట్టుగా సెట్ బిల్డ్ చేసుకుని ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీని క్రియేట్ చేసామండి. ఉన్న విలేజ్ కి యాడ్ ఆన్ చేసాం. ఆల్రెడీ ఉన్న రియల్ లొకేషన్ లోనే షూట్, రియల్ విలేజ్ ఉందండి. బట్ రియల్ విలేజ్ కొంచెం లోపలికి ఉంటది. మనం సముద్రం ఇంక్లూడ్ చేసేలాగా ఎక్స్టెన్షన్ చేసుకొని కంప్లీట్ ఒక పెద్ద ఫిషర్మెన్ కమ్యూనిటీ, అక్కడ జరుగుతున్న డ్రామా. మరి అయితే ఇంకా అంటే సాయి పల్లవి గారు ఉన్నారంటే ఏ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది ఆవిడ క్యారెక్టర్ మీద కానీ సినిమా మీద కానీ అనేది సహజం యాక్చువల్గా. అవునన్నా. సో మరి ఈ సినిమా అనేసరికి అంటే సాయి పల్లవి గారితో కూడా అంటే దగ్గరగా చూడండి, దూరంగా చూడడం వేరు, కలిసి పనిచేయడం వేరు కదా. ఎలా అనిపించింది? ఆవిడతో ఎలా ఉండేది? నేను యాక్చువల్లీ ఆవిడతో ఆల్రెడీ విరాటపురం చేశానండి. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంటే ఆవిడ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, డీటెయిలింగ్ ఉంటుందండి ఎక్కువ. అంటే అంటే సీన్ ఉందండి, ఆ సీన్ ఇలా యాక్ట్ చేయొచ్చు. ఆ యాక్ట్ దాంట్లో కూడా మళ్ళీ ఒక డీటెయిలింగ్ చెప్తారు. అంటే ఈవెన్ ఆవిడ ప్రాప్స్ లో కూడా కంటిన్యూటీ కూడా చెప్తారు అన్నమాట. అంటే బిఫోర్ సీన్ లో ఏం వాడాము, ఇక్కడ ఏం వాడాము. ఒక రీసెంట్ గా ఒక చిన్న ప్యాచ్ వర్క్ షూట్ చేస్తున్నాం. ఆల్రెడీ మేము అక్కడ సెట్ చేసి షూట్ చేసేసాము, అయిపోయిందండి. మళ్ళీ దాన్ని చిన్న ప్యాచ్ అవుట్ చేయాలి, ఒక చిన్న దీపం వెలిగించాలన్నమాట. ఆ దీపం వెలిగించడానికి వేరే దగ్గర చిన్న అరేంజ్ చేసాం. అది బ్యాక్గ్రౌండ్ వేరే ఉందన్నమాట. అది పెద్ద డీటెయిలింగ్ తెలియదు. ఆవిడ ఇక్కడ బ్యాక్ లో కిచెన్ ఉంది కదా అంది అనమాట. అంటే ఎప్పుడో షూట్ చేసామండి. ఎవరు యూనిట్లు ఎవరికి తెలీదు. ఆవిడ మళ్ళీ వేరే మధ్యలో వేరే మూవీస్ కూడా చేసి వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ లో కిచెన్ ఉండాలి కదా, ఇక్కడ కిచెన్ లేదు కదా అన్నారన్నమాట. లేదండి, అది అంతగా రిజిస్టర్ అవ్వదని ఆ ఉద్దేశంతో అలా పెట్టాము. అది అంటే చిన్న స్మైల్ ఇచ్చారన్నమాట. అంటే అంత డీటెయిలింగ్ అనమాట. అంటే ఆవిడ అంత ఇన్వాల్వ్ అయిపోద్ది. ఆవిడ ఆ సరౌండింగ్ అన్ని ఏమున్నాయి కూడా ఆవిడ మైండ్ లో ఉంటది. అంటే అదే ఇంకా మీకు సినిమా మీద ఎంత ప్యాషన్. ఇప్పుడు హీరోయిన్స్ గురించి మన సాయి పల్లవి గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుంటున్నాం అంటే ఆవిడకి ఏదో స్పెషాలిటీ ఉండాలి. అదే అంటే ఇది అనమాట. అంటే నాట్ ఓన్లీ ఆమె క్యారెక్టర్, ఆమె పాత్ర కాకుండా ఎవ్రీథింగ్ చేసి చేయడం. అయితే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే మిగతా అన్ని సాంగ్స్ అన్ని ఉంటాయి కానీ దీంట్లో ఎస్పెషల్లీ హైలెస్సో సాంగ్ అయితే మాత్రం అంటే చివరికి అంటే ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఎంతవరకు వాడచ్చు, చివరికి వాళ్ళని కూడా వాడచ్చు కదా. వాళ్ళలో ఆమె చుట్టూ ఆమెను ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. సో మరి అంటే సాంగ్స్ లో కూడా మీ ఇన్వాల్వ్మెంట్, అంటే ఐ మీన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎలా, అంటే కొరియోగ్రాఫర్ తో ఇది చేశారా, లేకపోతే చందు గారు ఐడియానే ఎలా కుదిరింది అదంతా కూడా? చందు గారు డే 1 నుంచి ఎప్పటికప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఒక లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఆయన బేసిక్ గా ఆయన ఒక లవ్ స్టోరీలో బాగా తిట్టని అనుకుంటున్నాండి. మనం వేరే ఏదన్నా కూడా వేరే యాంగిల్ వెళ్తుంటే కూడా మళ్ళీ ఆయన దాంట్లో లాగేస్తారు అన్నమాట. అంటే నాది ఒక లవ్ స్టోరీ చెప్పాలి నేను. నాకు ఆ క్యారెక్టర్స్ ఆ ఇద్దరి మధ్య ఒక ఏదైతే ఉందో దాన్ని చెప్పడం కోసం ప్రతి ఎలిమెంట్ వాడుకుంటూ ఆయన ఐడియా ప్రకారం జరిగింది అండి. బట్ ఇంకోటి ఇది మీకు క్యారెక్టర్స్ చాలా చిన్నవండి. అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఒక సాధారణ క్యారెక్టర్, ఇది ఒక పెద్ద క్యాన్వాస్ లో చూపించాలి మనం. అంటే వాళ్ళ స్టోరీ మాత్రం పెద్దది అనమాట. క్యారెక్టర్ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళది ఒక పెద్ద స్టోరీ. కానీ దాన్ని ఒక పెద్ద క్యాన్వాస్ లో చూపించడం కోసం బోల్డ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ మీకు లొకేషన్ బ్యూటీ ఉండాలండి ప్రతిదీ. లవ్ స్టోరీ అనగానే ఆ యాంగిల్లో మనం వర్క్ చేసాం అనమాట. శివశక్తి సాంగ్ అనేది మాత్రం కొన్ని వందల మంది డాన్సర్స్ తోటి అసలు బ్యూటిఫుల్ కలర్స్ అదంతా చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఇంప్రెసివ్ గా అనిపించింది. సో అది ఎక్కడ షూట్ చేశారండి? దాంట్లో అది కూడా సెట్ చేసామండి. సెట్ చేశారు మొత్తం. అది కూడా ఏంటంటే జాతర సాంగ్ అని డైరెక్టర్ చంద్ర గారు జాతర సాంగ్ ఒకటి మన సినిమాకి చాలా హెల్ప్ అయ్యే సాంగ్ ఇది. దీన్ని మనం చాలా గ్రాండ్ గా చేయాలి. ఇది వరకు జాతర సాంగులు రాని విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యన పుష్ప 2లో జాతర వచ్చింది, తర్వాత కా సినిమాలో జాతర వచ్చింది, ఆటోమేటిక్ కంపారిజన్ వచ్చేస్తుంది కదా, దాంట్లో వాడినట్టు దీంట్లో వాడినట్టు. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా అరవింద్ గారు కూడా సిట్టింగ్ లో కూర్చున్నారండి అందరితో. ఈ సాంగ్ కోసం అంటే చందు గారు అరవింద్ గారు వీళ్ళు కూర్చుంటారు. బట్ ఈ సాంగ్ కోసం అరవింద్ గారు, హీరో గారు, సాయి పల్లవి గారు, నేను గాని, డిఓపి గారు గాని అందరూ, అంటే ఎవరైతే మెయిన్ టీం ఉన్నారో ఆ టీం అంతా కూర్చొని ఈ సాంగ్ ని గుర్తుండిపోయేలా చేయాలి. మెయిన్ డైరెక్టర్ గారి ఇదండి, ఆయనకి బాగా ఇష్టమైన ఇదన్నమాట ఈ సాంగ్. దానికోసం ఎలా చేయాలని దాని మీద మనం ఏంటంటే రెగ్యులర్ గా ఏదైనా
నేనేంటంటే ఒక స్టోరీలోంచి మనం తీసుకోవాలి అనే దాంతో మనొక సి బ్యాక్గ్రౌండ్ వాడుతున్నాం అని చెప్పేసి ఈ సెట్ ని మొత్తం ఒక వాటర్ బాడీ క్రియేట్ చేసి మొత్తం బోట్స్ అన్ని ట్రావెల్ అవుతూ వాటర్ లో ఒక ప్లేస్ కి వచ్చి అక్కడ జాతర జరుగుతున్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. దాంట్లోంచి వచ్చిన ఐడియాతోనే మీకు ఆ విజువల్స్ అలా క్రియేట్ అయ్యేసి. అయితే సార్ ఈ సినిమాకి, ఈ పర్టికులర్ సినిమాకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే పాకిస్తాన్ సెటప్. ఎందుకంటే మాక్సిమం ఆఫ్ ద స్టోరీకి ట్విస్ట్ అదే, మొత్తం ఎక్కువ అంతా అదే కదా. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా తండేలు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు లవ్ స్టోరీ అంతా ఉంటాయి, కానీ దీంట్లో ఇంకొక తెలియని ఎలిమెంట్, అందరికి హుక్ అయిపోయే ఎలిమెంట్ ఏంటంటే దేశభక్తి, పేట్రియాటిక్ టచ్ అనేది. సో ఆ ఒక డైలాగు బాగా భయంకరంగా వైరల్ అయింది. ఏది పాకిస్తాన్ లో నాగ చైతన్య గారు చెప్పాడు. సో మరి ఆ పాకిస్తాన్ సెటప్ మొత్తం సంబంధించి ఆయన చెప్పిన దానికి మీ విజువలైజేషన్ కి సరిపడా అంటే దీనికి ఏమన్నా ఎక్స్ట్రా రీసెర్చ్ ఏమైనా చేయాల్సి వచ్చిందా? సో ఓవరాల్ గా సెట్స్ ఎక్కడ వేసారు అంటే కాస్ట్ కూడా చెప్పాలంటే చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. ఎంతవరకు అయింది? అదే నాకు స్క్రిప్ట్ చెప్పిన వెంటనే నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ లో షూట్ ఉంది, పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం క్రియేట్ చేయాలి. మనం కొత్తది క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్ ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యానండి. స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచే నేను అదే మీకు ఇందాక చెప్పాను కదా, వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ త్రూ కొంత తెలిసిందండి. తర్వాత నేను అన్ని గూగుల్లో పాకిస్తాన్ సంబంధించిన ఇమేజెస్ తీసి దాంట్లో అంటే ఆ కలర్ టోన్ ఎలా ఉంటది, అట్లాగే మీ గూగుల్ మ్యాప్ లో అసలు ఒరిజినల్ జైలు ఎక్కడుంది దాన్ని గూగుల్లో విజువలైజ్ చేయాలి. గూగుల్లో మనం చూస్తే ఒక చిన్న స్ట్రక్చర్ కనపడుతుంది, స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఆ స్ట్రక్చర్ ని రీక్రియేట్ మనకున్న విజువలేషన్ అండి ఎలా ఉండొచ్చు. సింధు జైలు అని ఉంటుందండి, వీళ్ళు ఉన్నది సింధు జైలు అండి, కరాచీ దగ్గర అనమాట. ఆ జైలు నేను మళ్ళీ ఆ ఇమేజెస్ కొన్ని అంటే జైలు ఇన్సైడ్ ఇమేజ్ దొరకవండి, కొన్ని దొరుకుతాయి. ఈ ఇమేజెస్ తీసుకెళ్లి నేను మళ్ళీ సెకండ్ టైం వెళ్ళానండి. ఎవరైతే ఈ పాకిస్తాన్ జైల్లో ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళాను అనమాట. గుజరాత్ లో అతను ఆల్రెడీ బోటింగ్ లో ఉంటే అక్కడికి వెళ్ళి అతనితో నేను మళ్ళీ ఎప్పటికప్పుడు ఇమేజ్ చూపించడం, మీరున్నది ఇదే ప్లేసా, మీరున్న ప్లేస్ ఎలా ఉంటది అలా ఉంటదని అతను కొన్ని అలా చెప్పాడు. కొన్ని ఇంకా అక్కడ చెప్పాలంటే చాలా సింపుల్ గానే ఉందండి అక్కడ. బట్ ఆ సింప్లిసిటీ సినిమాకి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే మన కథకి సపోర్ట్ అవ్వడానికి కోసం కొంచెం ఇదిగా చూపించాలి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ అండి, ఈ లవ్ స్టోరీని మీకు ఎప్పుడు కూడా ఎనీ లవ్ స్టోరీ మీకు ఒక పెద్ద డేంజర్ ఉంటదండి, ఒక ప్రమాదపు అంచులో జరుగుతుంటది లవ్ స్టోరీ. ఇందులో ప్రమాదపు అంచు అంటే మీకు పాకిస్తాన్ అన్నమాట. పాకిస్తాన్ అనే ఒక ఒడ్డు లాంటి దాని మీద మన లవ్ స్టోరీ జరుగుతున్నప్పుడు ఆ భయము, ఆ చిన్న ఇది రావడం కోసం మనం ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండాలి, ఎలాంటి ఆర్కిటెక్చర్ ఉండాలి అనే దాని మీద డిజైన్ చేసి సినిమాటిక్ గానే వెళ్ళామండి. మనం రియలిస్టిక్ గా మీకు ఇంత ఇది భయం వచ్చేలా ఉండదు అనమాట. అక్కడ కూడా వెరీ నార్మల్ ఒక మంచి ఎన్విరాన్మెంటే ఉందండి చెప్పాలంటే. ఏది అతన్ని నేను కలిసిన అతనితో మాట్లాడితే చాలా వాళ్ళకి హ్యాపీగానే ఉంది. అలా చూపించకూడదు, దీంట్లో ఒక ఇది క్రియేట్ చేయాలి. కరెక్ట్ అండి, కరెక్ట్. అది ఏది చేస్తే వస్తుంది అనే దాని మీద వర్క్ చేసడంలో నాకు చాలా రన్నింగ్ ప్రాసెస్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఒక టైంలో నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నా మీద ఎవరైనా కాన్సన్ట్రేట్ చేస్తారని అనిపించింది. ఎవరిడే నేను పాకిస్తాన్ గురించి చూసేవాడిని. అవి కూడా మీకు నోట్ అవుతాయి కదండి. అవునవునవును. అది ఒకటి చెప్పి డైరెక్టర్ ఏమండి మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తారండి అని డైరెక్టర్ చాలా సార్లు అనమాట. యాక్చువల్ గా దీంట్లో మీరు అంటే ఇందా నుంచి లవ్ స్టోరీ ఏం చెప్తున్నారు అంటే మన పాటల్లో కూడా ఏంటంటే ఒక పెయిన్ అనేది చూపిస్తుంది. అంటే బేసిక్ గా ఎనీ లవ్ స్టోరీ ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకు హర్డిల్స్ వచ్చేసి ఆ హర్డిల్స్ దాటి కలిస్తేనే ఆ లవ్ స్టోరీకి ఉండే అందం అనేది, బ్యూటీ అనేది రెట్టింపు అవుతుంది కదా. సో మరి అంటే మీరు డైరెక్టర్ గా లొకేషన్స్ లో ఉండే చూసారు. సో అంటే ఈ సినిమాలో ఎమోషన్ అనేది ఎంతవరకు ఎలా తీసుకొచ్చారు చంద్ర గారు? మెయిన్ అండి ఎమోషన్ తో కనెక్ట్ అయ్యే సినిమా అండి. అది ఎమోషనల్ ప్రతి మీకు స్టార్టింగ్ నుంచి సినిమా ఎండ్ వరకు ఒక మంచి ఎమోషన్ ఉంటదండి. ఆ ఎమోషన్ కి అందరూ మనం కనెక్ట్ అయిపోతామండి. అందరిలోనూ ఒక బాధ వేస్తుందండి, ఎక్సైట్మెంట్ ఉంటది మీకు. అదేంటి అందులో ఉంది కాబట్టి నేను కూడా అంటే చందు గారు ఎప్పటికప్పుడు మనం ఇన్వాల్వ్ చేయడం వల్ల ఆయనకు స్పేస్ ఇచ్చాడు. ఆ స్పేస్ వల్ల ఏంటంటే ఎవ్రీడే లొకేషన్ లో ఉండి మామూలుగా సెట్ వేసేస్తే వెళ్ళిపోవచ్చండి. బట్ అలా కాకుండా అది కరెక్ట్ గా ఫ్రేమ్ అవుతుందా లేదా అని చూసుకునే దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం కూడా ఆ ఎమోషనల్ డ్రామానే అండి. సో అయితే మరి అంటే తండేల్ గురించి జనాలందరూ వెయిట్ చేస్తున్నట్టు ఇంత ముందు అంటే ఇప్పుడు చాలా వరకు మాకు తెలియని విషయాలే మీరు ఇప్పుడు చెప్పారు. అయితే మీ గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే హనుమాన్ అనేది మీ కెరీర్ లో ఒక మైల్ స్టోన్, తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే ఒక మైల్ స్టోన్ కింద ఉండిపోయిందో మీ కెరీర్ లో కూడా ఒక మైల్ స్టోన్ కదా.
మరి దాని సీక్వెల్ అనేది రాబోతుంది. అప్పుడే ఆల్రెడీ ఒక జస్ట్ ఫస్ట్ లుక్ తోనే ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కదా. సో మరి నెక్స్ట్ అది వర్క్ స్టార్ట్ అయిందా, ఎంత వరకు వచ్చింది, ఎలా జరుగుతుందండి? అంటే రైటింగ్ పరంగా ప్రశాంత్ గారి వర్క్ ఆల్మోస్ట్ ఆయన ఫినిష్ అయిపోయిందండి. బట్ కంప్లీట్ గా నేను కూడా స్టోరీ వినలేదు. బట్ లైన్ చెప్పారు, ఆ లైన్ కి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా బ్యాక్ అండ్ బ్యాక్ ఆయన ఇంకా చాలా ఉన్నాయి. బట్ కాకపోతే దానికి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయండి. అంటే సెట్స్ వరకు వెళ్ళలేదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ వరకు ఎలాంటి ప్లేస్ లో షూట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అనే దాని మీద, ఏ సీజన్ లో చేయాలి అనే దాని మీద డిస్కషన్స్ అవుతున్నాయి. అంటే లాస్ట్ టైం ఉన్న దానికి కంటిన్యూటీగా స్టార్ట్ అవుద్దా, లేదంటే అలా అది వాడతారా? ఇది కంప్లీట్ టోటల్ దానికి కనెక్షన్ అండి, కనెక్షన్ ఉంటుంది. దానికి కనెక్షన్ అక్కడ ఏదైతే ఎండ్ లో చెప్పారో దానికి కనెక్షన్ ఉంటుందండి. అంటే ఎండ్ లో చెప్పారు, కాకపోతే అక్కడ ఒక విలేజ్ అనేది వాడారు, ఇవన్నీ వాడారు కదా, మళ్ళీ అవన్నీ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఇంకా కంప్లీట్ స్టోరీ ఉండలేదండి, ఉంటే గానీ మీకు కూడా చెప్పలేదు అనమాట, లీక్ చేయలేదు అనమాట ఆయన. అలా ఏం లేదండి, చెప్తారు కానీ మనం కూడా ఈ మూవీలో బిజీగా ఉండి నేను అక్కడ వెళ్ళడం కుదరట్లేదు. దానివల్ల అంటే ఈ మూవీ మీద మొత్తం కంప్లీట్ ఫోకస్ పెట్టాం కదా. అయితే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఇది వరకు, ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ అని పడే పేరే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్ అని పడుతుంది కదా. సో ఈ తండేల్ పరంగా చూసుకుంటే మీకు గానీ మీ టీమ్ గానీ ఆర్ట్ డైరెక్షన్ పరంగా, ఈ ప్రొడక్షన్ డిజైన్ పరంగా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి అవుట్పుట్, ఎలాంటి అప్లాజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాల నుంచి? అదేనంటే ఎవరికి కూడా ఇది సెట్ అనిపించకూడదు, చాలా రియలిస్టిక్ గా ఉండాలి, చాలా మంచి స్కేల్ లో ఉండాలి అనేది ఆ యాంగిల్ లోనే. అంటే టాస్క్ అంటే అదే అండి, ఇక్కడ సెట్ అని తెలియకూడదు అనేది మీద టాస్క్ అనమాట. అది చేసామండి, అది మీకు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉంటది, మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటదండి. తెలియకుండా ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రొడక్షన్ డిజైన్ హెల్ప్ అవుతుంది. సో అంటే అప్పటికిప్పటికి అంటే రోజు రోజుకి ప్రోగ్రెషన్ అనేది మారుతా ఉంటుంది, సినిమా ప్రోగ్రెషన్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్. సో సెట్ డిజైనింగ్స్ లో అప్పటికి ఇప్పటికి మీరు అంటే మీరు చేసిన ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పుడు మారిందా, ఎలా? అప్పటికి ఇప్పుడు ఇది వరకు ఎలా ఉండేది అంటే డైరెక్టర్స్ మాకు ఇది కావాలి అని ఒక రిఫరెన్స్ ఇవ్వడము, లేదంటే ఒక సినిమాలో చూపించి ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళు చెప్పి చేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఇది స్క్రిప్ట్, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అంటుంది, అంటే మీకంటూ ఒక ఫ్రీడమ్ వచ్చింది. మన అంటే అలాగే ఉండాలండి. ఇప్పుడు ఈవెన్ నేను కూడా నేను వర్క్ చేస్తున్న ప్రాసెస్ లో కూడా నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ని కూడా వాళ్ళ యాంగిల్ లో కూడా నేను ఒక్కోసారి నాకన్నా వాళ్ళు బెటర్ థింక్ చేస్తే ఇన్పుట్ దాన్నే అప్లై చేస్తానండి. నేను ఇలా అనుకున్నా ఇలా చేస్తా అంటే వాళ్ళు లేదు ఇది వాళ్ళు ఏదో తప్పు అంటే నేను వేరేలా అర్థం చేసుకుని ఇంట్లో చేస్తారండి. ఒకసారి అదే బాగుంటది, అదే బాగుందని చెప్పి నేను దాన్ని కనెక్ట్ అవుతానండి. అంటే ఎప్పటికప్పుడు ఏంటంటే మన ఒక ఐడియాని అప్లై అవ్వకూడదండి. మన సినిమా ఇప్పుడు నేను తండేలు మూవీ చేశానండి, నెక్స్ట్ నేను మళ్ళీ నా వర్క్ నేనే బ్రేక్ చేయాలంటే నేను ఇంకొకలా థింక్ చేయాలి, లేదంటే ఇంకొకరి సజెషన్స్ తీసుకోవాలి. అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ వచ్చిందండి ఇప్పుడు ఇండస్ట్రీలో. అలాగే డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఇది మా స్క్రిప్ట్, కొత్త థింకింగ్, నేను ఈ స్క్రిప్ట్ ఇలా చూస్తున్నాను, మీరు విన్నారు కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు అంటే మన సైడ్ నుంచి ఏదన్నా కొత్త యాంగిల్ దొరకచ్చండి. ఎందుకంటే అల్టిమేట్ గా ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ రావాలంటే ఇది అందరికి థాట్స్ పెట్టాలన్నమాట. ఆ కోవలో జరుగుతుందండి. నేను కూడా దాన్నే నేను ప్రతి మూవీకి కూడా స్క్రిప్ట్ త్రూనే ఆ డైరెక్షన్ చేయాలి. అంటే మనకేదో పేరు రావడం కోసం సెట్ చేయకూడదు, స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి, ఆ సీన్ ఎలివేట్ అవ్వడం కోసం ఏం చేయాలి అనే దాని మీద వర్క్ చేయడం వల్లే మీకు ఈ రిజల్ట్ వస్తుందని నేను అనుకున్నాను. ఇది వరకు అలా చేయలేదు, ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ త్రూ వర్క్ చేస్తున్నాం. బట్ ఆ స్పేస్ డైరెక్టర్స్ ఇస్తున్నారు, ఆ స్పేస్ ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారండి, ఇంపార్టెన్స్ ఇస్తారండి. అది ఒక రోజు షూట్ కూడా సెట్ వేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఎక్కువ రోజులు షూట్ ఉంటే సెట్ వేసేవారు, ఇప్పుడు అలా కాకుండా అది ఒక చిన్న సీన్ అయినా సెట్ అయ్యారు అంటే రిక్వైర్మెంట్ ఉంటే. కాబట్టి మీకు అంత తెలుగు సినిమా కూడా ఇంత పెద్దగా వెళ్తుంది అంటే కారణం అదే. మరి ఇప్పుడు ఈ సినిమా వరకు చూసుకుంటే అల్లు అరవింద్ గారు కానీ, బన్నీవాస్ గారు కానీ సూపర్ కాన్ఫిడెంట్, మొత్తం టీం అంతా తండేల్ టీం అంటే కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు కదా. సో మరి ఫైనల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి వచ్చిన ఇది ఏంటి? లేదండి, అంటే చాలా అందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారండి. ఎక్సైటింగ్ గానే నేను కూడా ఫస్ట్ హాఫ్ చూసి నేను చాలా చాలా బాగుంది అనమాట అండి. సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంటుంది, కథ పరంగా నాకు తెలుసు కాబట్టి మీకు ఇంకా అది. బట్ స్క్రీన్ మీద చూడాలని నేను కూడా వెయిటింగ్. ఊరేస్తున్నారు రోజు రోజుకి. అంటే మీరు వచ్చే ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కూడా మిగతా ఏంటంటే సినిమా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనిపిస్తుంది, బట్ ఈ సినిమా చూడాలనిపించేలాగా ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి బేసిక్ గా. ఈ మధ్యకాలంలో ఆ తండేల్ వన్ ఆఫ్ ద అలాంటి ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెసివ్ గా అనిపిస్తున్న కంటెంట్ వస్తుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు హనుమాన్ అనేది ఎలా అయితే మీ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అయిందో, ఇది ఇంకో బిగ్ టర్నింగ్ పాయింట్ అవ్వాలని చెప్పి, పైగా మీరు ఈసారి వర్క్ చేస్తుంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్ తోటి. సో
నేషనల్ అవార్డు అంటే ఒక డైరెక్టర్ కి కదా అన్ని విభాగాల్లో ఉంటది కాబట్టి మీరు చేసిన వర్క్ కి వచ్చినా కూడా ఆశ్చర్యపోకలేదు, రావాలని కూడా కోరుకుంటున్నాము. సో తండేల్ నాట్ ఓన్లీ రివార్డ్స్ ఎటు వస్తాయి అంటే ఆడియన్స్ వచ్చే చూసి వచ్చే కలెక్షన్స్ అవి ఎటు వస్తాయి, రివార్డ్స్ అవార్డ్స్ అన్ని కలిపి రావాలని చెప్పి ఈ సినిమా మీకు టోటల్ గా మీ కెరీర్ లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్.